చంద్రబాబు ప్రభుత్వ పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేసి బీభత్సం సృష్టించారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన పెట్టాలని రాజ్యసభలో డిమాండ్ చేశారు పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈ లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా ఫెయిల్ అయింది అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ధర్నా కూడా చేశారు అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ ఎంతవరకు ఫెయిల్ అయింది అధ్యక్ష? 30వ తారీఖున జనవరి 30వ తారీఖున మాజీ మంత్రి గారు అంబటి రాంబాబు గారు ఒక ఆయన్ని, అదేవిధంగా అధ్యక్ష మరో మంత్రి గారిని జోగి రమేష్ గారిని 1వ తారీఖు నిన్నటి రోజున మరి ఇంటికి వెళ్ళి ధర్నా చేయడమే కాకుండా ఇల్లు తగలబెట్టారు, వాళ్ళు కారులు తగలబెట్టారు. అందరూ తెలుగుదేశం కార్యకర్తలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా లా అండ్ ఆర్డర్ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయింది అధ్యక్ష. గవర్నర్ పరిపాలన పెట్టడానికి గ్రౌండ్ అంతా ప్రిపేర్ చేసి ఉంచారు అధ్యక్ష. వారు గవర్నర్ పాలన పెట్టడానికి పూర్తిగా ప్రిపేర్ చేసి ఉంచారు అధ్యక్ష. ఇంత లా అండ్ ఆర్డర్ ఇంత ఫెయిల్ అయితే ఎందుచేతంటే అధ్యక్ష వారికి ఒక అపారమైనటువంటి నమ్మకం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మా యొక్క సహకారాలతో ఉంది, అక్కడ నిలిచి ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుందని ఒక దృఢమైనటువంటి తప్పుడు అభిప్రాయం వారు ఉన్నారు అధ్యక్ష. వారు ఉండిపోయి ఎప్పటికే 100 మంది మా పార్టీ కార్యకర్తలు 100 మంది మా పార్టీ కార్యకర్తల్ని వారు చంపడమే కాకుండా వారి ఇల్లు తగలబెట్టడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గవర్నర్ పరిపాలన పెట్టడానికి అనువుగా తయారు చేసి ఉంచారు అధ్యక్ష. ఏదో రోజు ప్రధానమంత్రి గారిని ఒక 6 నెలల గవర్నర్ పరిపాలన పెట్టమండి, లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉంటుంది అధ్యక్ష. లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూసే ఉంటారు అధ్యక్ష. మీరు కూడా టీవీలో ఈ 2 రోజుల నుంచి ఇల్లు తగలబెడుతూ ఉన్నారు, వాళ్ళ కార్లు తగలబెడుతూ ఉన్నారు, వాళ్ళు కనబడితే చంపుతారు కూడా. ఆ విధంగా కొంతమంది చంపారు కూడా.